హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు నేను శనగలతో పేలపిండి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కొన్ని ప్రాంతాల్లో జొన్నల్ని, మొక్కజొన్నల్ని పేలాల చేసి పేలాల పిండిని తయారు చేస్తూ ఉంటారు. కానీ నెల్లూరు వారు మాత్రం శనగలతో పేలపిండిని తయారు చేసుకుంటారు. జొన్నలు, మొక్కజొన్నలతో చేసే పిండిని పేలాల పిండి అని, శనగలతో చేసే పిండిని పేలపిండి అని అంటుంటారు. మరి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి అరకప్పు బియ్యం వేసుకోవాలి. ఒట్టి శనగలతో కూడా పేలపిండిని తయారు చేసుకోవచ్చు, కానీ తినేప్పుడు నోటికి అతుక్కుంటూ ఉంటుంది. అందుకే పేలపిండి తయారు చేసుకునేటప్పుడు అరకప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని బియ్యాన్ని కొద్దిగా రంగు మారేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం ఫ్రై అయిపోయాక స్టవ్ ఆపేసి కడాయిని కిందికి దించేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 4-5 ఇలాచీలు వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎండు కొబ్బరి, ఇలాచీ వల్ల పేలపిండికి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని అదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు శనగలు వేసుకోవాలి. ఇవి పచ్చిశనగపప్పు కాదండి, తినే శనగలు. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు బెల్లాన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని కూడా కొద్దిగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు బెల్లాన్ని తురిమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో కొలిచి తీసుకుంటే రెసిపీ కరెక్ట్గా వస్తుంది. బెల్లాన్ని పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతే, పేలపిండి తయారైపోయింది. తొలి ఏకాదశి హిందువుల తొలి పండుగ కదా. ఆ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఆయనకి నైవేద్యంగా ఈ పేలపిండిని సమర్పిస్తూ ఉంటాం. పితృదేవతలకు పేలపిండి ఎంతో ప్రీతికరమట. అందుకే మనకు జన్మనిచ్చిన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఈ పేలపిండిని దేవునికి నైవేద్యంగా సమర్పించి మనము ప్రసాదంగా తినటం మన పెద్దవాళ్ళ కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.